అవకాశాల కోసం 10 మంది వెనక పదే పదే పరిగెత్తబడలే. 10 మందికి తెలిసేట్టుగా నీ పనితనం ఏందో తెలిసేట్టుగా ఒక పని చేసి చూపించు. ఆ 10 మంది నీ వెనకబడతారు. సరిగ్గా ఇదే ఫార్ములాని నమ్మి నింగి వంక తొంగి చూసే అనే ఒక సినిమాని తీసి తన సత్తా ఏందో చూపించినాడు యంగ్ డైరెక్టరు సుమంత్ రాజు. ఇప్పుడు ఆయన టీంతో కలిసి మన స్టూడియోలో ఉన్నాడు. నింగి వంక తొంగి చూసే సినిమా కథ ఏంది, అందులో పనిచేసిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కథ ఏంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐరా మీడియా సుమంత్. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ టీం అంతా? చాలా బాగున్నాను. ఓకే, ఫస్ట్ మూవీనా ఇది నీకు? డెబ్యూ. నింగి వంక తొంగి చూసే, ఈ టైటిల్ ఎందుకు అనుకున్నారు ఇట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కథ నాకు మా రైటర్ నరేట్ చేసినప్పుడు టైటిల్కి ఆ కథకి తగ్గట్టు మనం ఎగ్జాక్ట్గా ఒక టైటిల్ పోర్ట్రేట్ చేద్దాం ఆడియన్స్కి అన్నప్పుడు సేమ్ ఈ స్టోరీ మా నాన్నకి నరేట్ చేశాను. సర్టెన్ టైం 1 to 2 మధ్యలో నాన్న ఫోన్ చేసి నింగి వంక తొంగి చూసే అంటే midnight 1 to 2? midnight 1 to 2. ఆ టైంలో మా నాన్న ఎందుకు ఫోన్ చేశాను అంటే వెంటాడింది ఆ టైటిల్. అంతే అంతే. ఆ టైంలో మా నాన్న ఫోన్ చేసి ఇంకా నింగి వంక తొంగి చూసే ఇది పెట్టి ట్రై చేయండి బాగుంటుంది లేదని చెప్పాడు. అంటే టైటిల్ నాన్న సజెస్ట్ చేశారా, మీరు అనుకున్న టైటిల్ని నాన్నకి చెప్తే ఆయన? లేదు, నానే సజెస్ట్ చేశాడు. చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా టైటిల్ కథకు పోర్ట్రేట్ అయిపోయింది అనమాట. అంటే మేము అంటే ఒక క్లాసికల్ సినిమా పల్లెటూరు వాతావరణంలో చేద్దాం అంటే టైటిల్ ఎలా పెట్టాలని ట్రై చేస్తాం. అరవింద్ సమేత వీరరాఘవ కొంచెం లెంతీ డైరెక్ట్ ఎలా అనుకుంటున్నాం. ఆ టైంలో మా నాన్న నాకు ఫోన్ చేసి ఈ నింగి వంక తొంగి చేసి ఎలా ఉంటుంది అన్నాడు. ఒక 2 minutes తర్వాత నేనే ఫోన్ చేసి చాలా బాగుందన్న పెట్టేద్దామని చెప్పాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైటిల్ విన్న వెంటనే. ఆయన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కాదు, మా నాన్నగారు తెలుగు పండిట్ అన్న, గవర్నమెంట్ టీచర్. సో ఆయనకి ఆ సెన్స్ అనేది ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యి మీకు మంచి టైటిల్ ఇచ్చినాడు. అబ్బా సూపర్గా ఉంది. సరే, ఇందులో నింగి ఎవరు, నింగి వంక తొంగి చూసింది ఎవరు చెప్పకూడదా? చెప్పకూడదా అంటే అంటే టైటిల్ ప్రకారం మేము సినిమా చేస్తాం. అంటే ఎగ్జాక్ట్గా టైటిల్ పోర్ట్రేట్ చేస్తాం సినిమా. అది మీరు త్వరలో చూస్తారన్న. అంటే టైటిల్ ఎందుకు పెట్టాలో చూస్తారు. కానీ మీకు నేనేం చెప్పదలుచుకున్నట్టు సినిమా నుంచి అంటే నింగి వంక టైటిల్ మీకు ఏం చూపిస్తుంది అంటే ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాను. అంటే మనం నింగి వంక ఎందుకు చూస్తాం, ఒక ఎమోషన్ కోసం చూస్తాం. సో అది మీకు పక్కా పోర్ట్రేట్ అవుతుంది. ఓకే, ఇందులో నేను ట్రైలర్ చూసిన. ట్రైలర్లో హీరో నాయన సన్నకారు రైతన్న అని చెప్పినారు. మరి హీరోయిన్ నాయన ఆయన జమీందార్ అన్న. జమీందార్. సో ఈ 2 ఫ్యామిలీలకు సంబంధించిందా? లేదు, అలా ఏం లేదు. ఓన్లీ హీరో ఫ్యామిలీకి సంబంధించిందే. సో సర్టెన్ టైంలో హీరోయిన్ కూడా మనకు అంటే ఒక కాంబినేషన్గా చూపిస్తాం అనమాట. కానీ ఒక విషయంలో నేను డిసప్పాయింట్ అవుతున్నాను అబ్బా. చెప్పేదా? కాదు, నువ్వు ఏ హీరోయిన్ తీసుకురాకుండా మేము వస్తూ పెట్టా అంటే అమ్మాయి కొంచెం బిజీగా ఉంది. అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఎవరు హీరోయిన్ చూద్దాము మాట్లాడదామని. సరే, ఈసారికైనా తీసుకురా. తప్పకుండా తీసుకొస్తాం. ఇందులో మొత్తం చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు అని? అవునన్నా, అందరు కొత్త వాళ్ళే. ఈవెన్ టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్ళు. లైక్ నాతో పాటు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ తర్వాత నెక్స్ట్ డిఓపి కానీ కొత్త వాళ్ళే. ఇప్పుడు మన హీరో విక్రమ్, ఈయన తమిళ హీరో విక్రమ్ మాదిరి ఉన్నాడు. బలబట్టిన మనిషిన చాలా బాగా చేస్తారు అన్న. యాక్చువల్లీ ఎక్కడ దొరికినాడు ఈయన నీకు? అంటే నేను ఒక చిన్న ప్రొడక్షన్ ఆఫీస్లో మన అసిస్టెంట్గా చేసినప్పుడు ఆ టైంలో అన్న ఆడిషన్స్కి వచ్చేవాడు. ఆ టైంలో అన్న చూసిన వెంటనే ఏదో కార్తికేయలా కనపడతాడు, హైట్ ఫేస్ కట్ అలా బాగా కనపడుతున్నాడు అన్నప్పుడు అన్న కొంచెం నెక్స్ట్ సినిమా నేను పక్కా తీసుకుంటున్నా అంటే నవ్వుకున్నాడు అనమాట. అన్న మనసులో నన్ను ఎవరు తీసుకుంటా లేరా అన్న నవ్వుకున్నాడు అనమాట. తర్వాత 1 year తర్వాత నేనే ఫోన్ చేసి అన్న సినిమా చేస్తున్నా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలా అక్కడ దొరికాడు నాకు, ఆడిషన్లో దొరికాడు. సరే, ఆయన అన్న అంటున్నావు, నీ వయసు ఎంత? 22. ఇప్పుడు 22. కానీ నీకు సినిమా తీసే వయసు, సినిమా తీసేటప్పటికి 21 లాస్ట్ 21. గొప్ప విషయం అబ్బా. ఏం చదువుకున్నావు అసలు? అన్న గీతం బెంగళూరులో గ్రాడ్యుయేషన్ అన్న. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అక్కడే. గీతం బెంగళూరులో కాదు, బెంగళూరులో ఏ మూల చూసినా ఒక ఐటీ కంపెనీ ఉంటుంది. ఏడికి ఇంటికి వస్తే ఆ కంపెనీని వదిలేసి అంటే సినిమా ఫీల్డ్కి ఇంటికి వస్తావని? అలా ఏదన్నా నాకు అంటే మొదటిగా సినిమా 6th class నుంచి బాగా సినిమా అంటే బాగా ప్యాషన్. డ్రామా చేద్దాం ఏదైనా కొత్తగా చేపిద్దాం అని అప్పటి నుంచి నాకు అది బాగా పట్టుకుంది. ఇంకా ఎంత కాలేజ్ ఉన్నా ప్యాషన్ పోదు కదన్నా, అలాగే ఉంటుంది. నిన్ను నమ్మి ఈ సినిమా తీయడానికి లెక్క పెట్టినాడు కదా, ఎవరు ఆయన? ఆయన కూడా మా కాలేజ్ చదువుకున్న ఆయన, మా సీనియర్ ఆయన, మెకానికల్ ఇంజనీర్ ఆయన. సో ఆయన ప్రదీప్ చంద్ర మా ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు బీటెక్ చేసేటప్పుడు సీనియర్ మా కాలేజ్ సీనియర్. అంటే నేను 3rd year అయితే ఆయన 4th year అలా అనమాట. సో అక్కడ నేను అప్పుడు నా వర్క్ చూసాడు. అప్పుడు మేము అక్కడ కవర్ సాంగ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. అక్కడ నా వర్క్ చూసిన తర్వాత నేను కోవిడ్ సిచ్యువేషన్స్ టైంలో ఫోన్ చేశాను, అన్న కొంచెం
ప్రొడ్యూస్ దొరకట్లేదు కావాలి అంటే ఆయన నాకు ఫోన్ చేసి నేను అమౌంట్ రెడీ చేస్తాను చేయండి అమ్మ అని చెప్పి. గొప్ప విషయం బా, నీలో గుర్తించినాడు ఆయన, ఫస్ట్ గుర్తించిన వ్యక్తి ఆయన. సో ఈ సినిమా ఎస్వి కృష్ణారెడ్డి, వివి వినాయక్ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎట్టబోయింది ఇది. వాళ్ళు కూడా ఈయన ఎస్వి కృష్ణారెడ్డి ఏమో టైటిల్ లాంచ్ చేసి, వివి వినాయక్ గారేమో టీజర్ లాంచ్ చేసినాడు. వాళ్ళ వరకు ఎట్టెళ్ళింది ఇది? అంటే మేము రాజమండ్రి కోరుకొండ ఊళ్ళో షూట్ చేస్తున్నామన్నా, బూరుగుపూడి గ్రామం అక్కడ. సో అక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ఉండే సిచ్యువేషన్లో శ్రీరామ్ రెడ్డి గారు అని మనకి శ్రీదేవి మూవీస్ ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్న, ఆయన పరిచయం టీం అంతా చాలా కొత్తగా ఉందమ్మా, నాకు కూడా కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయాలంటే చాలా ఇష్టం అమ్మా, షూటింగ్ అంతా అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కలవండి అమ్మా అని చెప్పారు. మీ వర్క్ చూసి, వర్క్ స్టైల్ చూసి ఆయనే పిలిచినాడు అంటే నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ కరెక్టే. సంతోషం అబ్బా. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని దగ్గర ఉండి అందరి దగ్గరికి తీసుకెళ్ళి హెల్ప్ చేశాడు. సో సెకండ్ నాకు ఆయన హెల్ప్ చేశాడు, ఫస్ట్ ప్రొడ్యూసర్ తర్వాత నాకు ఆయన. ఇప్పుడు మీరు ఏం క్యారెక్టర్ చేసినారు ఇందులో? నేను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. నా పేరు మీనా, టీవీలో. ఓకే, మూవీలో మీనానా? మూవీలో మీనా. ఒరిజినల్ పేరా? ఒరిజినల్ పేరు రష్మిత నా పేరు. ఏం చేస్తారు మీరా? జనరల్గా నేను డైటీషియన్ కమ్ కాస్మెటాలజిస్ట్. ఓకే, మళ్ళీ ఈ ఫీల్డ్కి ఎట్ వస్తే? ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్. సో చిన్నగా ఏమైనా స్కిట్స్ కానీ అట్లా స్కూల్లో కాలేజ్లో వచ్చినా చేస్తూ ఉండేదాన్ని. సో ఆ ప్యాషన్తో లాక్డౌన్లో ఒక ఆడిషన్లో, సో ఈ ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత సో నా యాక్టింగ్ నచ్చి వాళ్ళు తీసుకోవడం, అండ్ ఆ క్యారెక్టర్ లైక్ నా కోసం రాశారని చెప్పారు డైరెక్టర్ గారు. సో ఆ క్యారెక్టర్ నచ్చి కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను. యాక్చువల్లీ ముందు ఏమేమి చేసినారు మీరు? ముందు ఏం చేయలేదు, నాకు అసలు ఇదే ఫస్ట్ మూవీ. ఎట్లా చేసింది సుమంత్ ఈమె? అంటే ఎగ్జాక్ట్గా అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే రియల్గా ఉందో అదే మేము దాంట్లో పోర్ట్రేట్ చేసామన్నా. అంటే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ మేము పోర్ట్రేట్ చేసాం. ఏంది ఆమె ఒరిజినల్ క్యారెక్టరా? పల్లెటూరులో చేసే అల్లరాను అలాంటి క్యారెక్టర్ అనమాట. సో కొంచెం మోడ్యులేషన్ చేంజ్ చేసి కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్లో రాయలసీమ యాస పెట్టి కొంచెం డైలాగ్స్ చేంజ్ చేసి. కరెక్టే. ఇప్పుడు గుర్తొచ్చింది, ఈ అనంతపూర్ బ్యాక్గ్రౌండ్లో జరిగింది, సింగనమల గ్రామంలో జరిగింది. ఏం ఆ ప్లేస్ని ఎందుకు ఎన్నుకున్నారు అనంతపురం? అంటే మాకు అనంతపురంలో బాగా అంటే దగ్గరగా ఉండేది, అంటే ఒక జిల్లాకి దగ్గరగా ఉండేది అన్న అనంతపురం దగ్గర సింగనమలే. మాకు కావాల్సిన ఎమోషన్స్ మనం అక్కడ చూశాను, నేను చాలాసార్లు చూశాను. సో మా అదే గ్రౌండ్లో చేద్దామని చెప్పి నేను అక్కడే ఒక కథ రాసుకున్నాను అన్న. 2003 బ్యాక్డ్రాప్లో కథ అనమాట. 2003 బ్యాక్డ్రాప్లో ఎటా ఇది యథార్థంగా జరిగిందా? అంటే జరిగిందంటే ఒక చిన్న చిన్న సీన్స్ జరిగాయన్న, దాన్ని మనం డెవలప్ చేసుకొని కథగా చేసాం. సరే, అనంతపురం నేటివిటీ యాస కూడా అదే వాడినారు? యాస మొత్తం అదే అన్న, టోటల్గా అనంతపురం స్లాంగ్ చేసాం మొత్తం. అంటే ఎందుకు అటు డిసైడ్ అయినారు? అంటే ఏ ఊర్లోనే ఎమోషన్ అదే చూపిద్దామని ట్రై చేస్తాను. అంటే నాకు పర్టికులర్గా మా ఊరు కాబట్టి కొంచెం ఉంటుంది. మీది అనంతపురం? కాదు కదా, అనంతపురం. సో అది ఉంటుంది కాబట్టి చేపించాను. సో ఇంకా స్లాంగ్ మొత్తం రాసిన తర్వాత నాకు ఓకే, ఆర్టిస్ట్కి నేను చెప్పాలి. అప్పుడు చాలా బాగా కష్టపడి అంతా నేర్చుకున్నారు అనమాట. వెంటనే చెప్పిన వెంటనే డైలాగ్స్ అని బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా స్లాంగ్ బాగా చూపించారు. అది మీ సినిమాలో చూస్తారు. ఓకే, నువ్వు అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే ఈయన చూడడానికి కార్తికేయ అని నువ్వు అంటువే. సరే, నాకెట్ అనిపిస్తున్నాడంటే తమిళ్లో విక్రమ్ ఉన్నాడు కదా హీరో, ప్రభు వాళ్ళ అబ్బాయి, ఆ మాదిరి అనిపిస్తున్నాడు. విక్రమ్ గారు ఒరిజినల్ పేరే కదా మీది? సరే, సంతోషం. నీకు ఎప్పుడో నువ్వు ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు నీకు ఈ సుమంత్ రాజ్ తెలుసు, మరి అతను అడిగినప్పుడు నీకేమనిపించింది? అన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నా, నీతో సినిమా తీస్తాను అన్నప్పుడు నీకేమనిపించింది? ఏముందిలే పిల్లగాడు అలా ఏమనిపించలేదండి. బేసిక్గా నేను ఆడిషన్స్ తిరిగి మూవీస్లో క్యారెక్టర్స్ చేస్తున్నాను ఆ టైంకి. లిటరల్లీ ఎలా అంటే లైఫ్ మీద ఒక హోప్ అనేది తగ్గిపోతున్న టైం అది. ఆడిషన్స్ తిరిగి ఏమి అవకాశాలు రాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను బేసిక్గా విజయవాడ అండి మాది. అక్కడ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన ఒక 5 years బ్యాక్ నుంచి చేస్తూ వచ్చాను. హైదరాబాద్ అయితే 2.5 years అవుతుంది వచ్చి. 2.5 years నుంచి ఇక్కడ ట్రయల్స్లో ఉన్నానండి. సో అలాగా ఆ టైంలో నేను లక్కీగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్కి. సుమంత్ వర్క్ చేసే ప్రాజెక్ట్ ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను. అంతకుముందు నాకు తెలియదండి. సో ఆ మూవీలో అయితే సెలెక్ట్ అవ్వలేదు, కానీ సుమంత్ మైండ్లో అయితే సెలెక్ట్ అయ్యాను. సో అలాగా తను స్టోరీ ప్రిపేర్ చేస్తున్నారని చెప్పి నాకు తర్వాత కాల్ చేసి చెప్పారు. కాల్ చేసి చెప్పినప్పుడు నేను బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయలే. చాలామంది అంటూ ఉంటారులే, ఏదో చూస్తాకి ఉన్నాం కదా చేద్దాం అది ఇది అంటారులే అని నేను లైట్ తీసుకున్నా. కానీ అతను సీరియస్గా మనసులో కరెక్ట్గా ఏమనుకున్నావు చెప్పు? అయినప్పుడు
ఆయన 21కి సినిమా తీసినాడు అంటే 19 వయసు ఉన్నప్పుడు నీకు అని ఉంటాడు అన్న నిన్ను హీరోని పెడతాను, నిన్ను హీరోని చేస్తాను, సినిమా తీస్తానని మనసులో కరెక్ట్గా ఏమనుకున్నాను అంటే అతని ఏజ్ 22 అని చెప్పి నాకు అప్పుడు తెలీదు. తర్వాత ఏముందిలే పబ్జి ఆడుకుంటా ఉంటాడు. తర్వాత తెలిసింది అతని ఏజ్ 22 అని. బేసిక్గా అతను ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కాల్ చేసినప్పుడు ఈడేంటి నన్ను హీరో అనుకుంటున్నాడు, ఇదంతా నిజమా అని ఒకసారి ఏమన్నా పోయి చూసుకున్నావా? అలా ఏం లేదు, ఇవన్నీ కామన్ అని చెప్పి లైట్ తీసుకున్నా. తర్వాత నాకు స్క్రిప్ట్ పంపించినప్పుడు ఐ స్టార్టెడ్ అనమాట, మళ్ళీ హోప్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేసి ఆ తర్వాత అంతా తెలిసిందే. ఓకే, మీరు ఎట్లా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినారట? బేసిక్గా నాకు హీరో అలా ఏం లేదండి, ఒక యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ సోల్ని పట్టుకొని పర్ఫామ్ చేయాలి అంటే నాకు నేను సాటిస్ఫై అవ్వాలి ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. సో దానికోసం వచ్చానండి, ఆ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చాను నేను. ఇప్పుడు మన సుమంత్ రాజు ఈ నింగి వంక తొంగి చూసే సినిమాలో చేయక ముందుగా ఏమేమి చేసినారు? అంతకుముందు మూవీస్ చేశానండి, ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మను చరిత్ర అని ఒక మూవీ చేశాను, అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ అని, మిషన్ ఇంపాసిబుల్ అని ఒక మూవీ చేశాను, ఇంకా మై నేమ్ ఇస్ శృతి అని ఒక మూవీ చేశాను, ఇన్సేన్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. అందులో మెయిన్ విలన్ టైప్ క్యారెక్టర్ చేశాను, వెబ్ సిరీస్ మొత్తం ప్లే చేశాను. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అందులో అమృతం అని చెప్పి మనకి G5లో అమృతం సెకండ్ పార్ట్ రిలీజ్ చేశారు, అందులో ఒక 3 ఎపిసోడ్స్ చేశానండి. సో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినావు కదా, మళ్ళీ హీరోగానే చేస్తావా, క్యారెక్టర్లు కూడా చేస్తావా? అలా ఏం లేదండి, ఐ వాంట్ టు డూ క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. సో అది ఎలాంటి టైప్ క్యారెక్టర్ అయినా సరే, అది ఇందులో కూడా మీరందరూ హీరో 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 అంటున్నారు కానీ ఇందులో ఒక టైప్ సీను అనేది ఒక క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మనం బేసికల్ గా రాయలసీమ స్లాంగ్ అనగానే ఎలా ఉంటుంది అంటే కొట్టినట్టు మాట్లాడతారు, దాంట్లో ఒక మాస్ అనేది ఉంటది. బట్ మా మూవీలో ఆ రాయలసీమ స్లాంగ్ ని చాలా లవ్లీగా చూపించామండి. ఎలా అంటే ఆ స్లాంగ్ మీరు వింటున్నప్పుడు కూడా మీకు ఆ ప్రేమ అనేది ఆ స్లాంగ్ లో మీకు కనబడుతుంది. వాడి ఆ సీన్ అనే క్యారెక్టర్ యొక్క ఇన్నోసెన్స్ కి చాలా మంది మెస్మరైజ్ అవుతారు. అంటే కత్తులు కరకదనం లేదు, ప్రేమే. సో అది నాకు బాగా నచ్చింది. సో ఆ క్యారెక్టర్ అనేది ప్లే చెయ్యాలి, అది నా మై హార్ట్కి బాగా నచ్చి ఇంకా అలా చేశానండి. ఓకే, ఇది హీరోయిన్ రోల్ ఎట్లా ఉంటుంది? ఆమె రాలేదు నా దురదృష్టవశాత్తు. సరేలే, అలా హీరోయిన్ రోల్ అంటే అది లవ్ చేసిన ఒక ఎక్స్ట్రీమ్గా చేస్తుంది అమ్మ, హేట్ చేసిన ఒక ఎక్స్ట్రీమ్గా చేస్తుంది అమ్మ. సో ఆ అబ్బాయికి సపోర్టింగ్ రోల్ అనమాట. అంటే హీరోయిన్ అనకపోయినా కానీ ఒక అబ్బాయికి లైఫ్లో హెల్ప్ చేసి సపోర్ట్ చేసే ఒక క్యారెక్టర్ అనమాట అమ్మాయి. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది అమ్మ. నేను నువ్వు చూపించినప్పుడు చూసినా కదా కొన్ని సీన్స్, చాలా భలే వచ్చిందబ్బా అవుట్పుట్. అందంగా చూపించినావు మొత్తం అనంతపూర్ని, మన ఆర్జీవి సార్ చూపించినట్టు కాకుండా చాలా బ్యూటిఫుల్గా చూపించినావు. అనంతపూర్లో ఇట్లా మన రాయలసీమలో పిల్లల్ని తీసుకునేదానికి భయపడుతున్నారయ్యా, నిజమబ్బా. ఎందుకు స్వామి ఆడ వాళ్ళతో మళ్ళీ తలకాయ నొప్పి, అమ్మ కత్తులు బాంబులు ఈ వ్యవహారం అని ఉంటుందని. కానీ నువ్వు చూపించింది నువ్వు తీసిన సినిమా చూసినారనుకో, మనం ఈడ కూడా ఇవ్వచ్చు పిల్లల్ని, ఈడ కూడా తీసుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. అందంగా ఉంది, బ్రహ్మాండంగా చూపించినావు. సో ఎన్ని రోజులు పట్టింది? టోటల్గా 15-20 days చేసేసాం మనం అంతే. షూట్ మొత్తం 15 to 20 days చేసాం. ఎందుకంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల మాకు కొంచెం అంటే ప్రాబ్లం అయ్యేదన్న, కొంచెం అంటే షూటింగ్కి పర్మిషన్స్ వచ్చేవి కాదు. సో ఎంత వీలైతే కొంచెం తక్కువలో చేద్దామని చేసామన్న. మోస్తారు ఎంత అయి ఉంటుంది లెక్క? ఒక 30 లక్షలు అయినా అయి ఉంటుంది కదా. ఎంతసేపు వచ్చింది? ఇది ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా కాదు. ఓన్లీ ఇంట్లో కూర్చొని ఒక గంట 10 నిమిషాలు ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చున్న సినిమా. 1 hour. అవును, నీకు ఆహా ఓటీటీలో అవకాశం వచ్చిందా నిన్న? అంటే అవకాశం అంటే మనం సినిమాని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్కి తర్వాత ఎగ్జిబ్యూటర్కి చూపిస్తామన్న. ఆ సర్టెన్ టైంలో నాకు ఆహా నేను చూపించాం సినిమా. చూపించినప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు మాకు అర్జున్ అన్న నాకు చూసిన వెంటనే చాలా బాగుంది సినిమా, నేను ముందుకు ఫార్వర్డ్ చేస్తాను ప్రొఫైల్ అని చెప్పి ముందుకు ఫార్వర్డ్ చేశాడు. ఆల్మోస్ట్ అన్ని స్టేజ్ దాటుకొని ముందుకెళ్ళింది. సో సినిమా వాళ్ళు ఇంకా బ్రేక్ డౌన్ చేస్తున్నారన్న ఏంటి ఏ విషయం అని. సో ఆయన చూసిన వెంటనే ఏమన్నానంటే చాలా బాగుందమ్మా, నీ పేరు డైరెక్టర్గా మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. సో నువ్వు నెక్స్ట్ ఎప్పుడు వచ్చి కథ చెప్పినా మేము తీసుకుంటాం, ప్రొడ్యూస్ చేస్తామమ్మా అని చెప్పారు. ఇప్పుడు కథ రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నాం, ఎందుకంటే ఓటీటీ కొంచెం బాగా అవుతున్నాయి కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ చేస్తాం. ఓటీటీ చేస్తున్నాం.
మళ్ళీ ఇందులో కూడా విక్రమ్ తీసుకుంటావా మా మాదిరి ఎవరినైనా తీసుకుంటావా? అంటే డిపెండ్స్ అన్న, ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అంటే మన క్యారెక్టర్కి ఎవరు బాగుంటారని దాని ప్రకారం తీసుకుంటారు. డిఓపి విషయానికి వద్దాము. విజువల్ ట్రీట్ అంటారు కదా, ఆ మాదిరి తీసినాడబ్బా. అనంతపురం మొత్తం సింగనమల మొత్తం బ్రహ్మాండంగా చూపించినాడా. ఆయన పేరేంది? సంతోష్ అన్న. సంతోష్. ఆయన కూడా డెబ్యూనా ఇంతకుముందు ఏమైనా చేసినాడా? డెబ్యూ ఆయన డెబ్యూ ఫస్ట్ సినిమానే. అంటే నేను నాకు నా ఫ్రెండ్ తేజ్, నా అబ్బాయి ఫ్రెండ్, వాళ్ళు తెలిసిన డిఓపి అంటే కనుక్కొని నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ నేను స్టోరీ నరేట్ చేసింది డిఓపికే. అలా నాకు ఇలా సినిమా చేద్దాం అనుకున్నాను, నాకు కొత్త డిఓపి కావాలి, కొంచెం విజువల్గా కొంచెం విజువల్గా బాగా వెళ్దాం, ఆడియన్స్ కొంచెం ట్రీట్ ఇద్దాం, బాగుంటుంది అని వెళ్దాం. విలేజ్ కాబట్టి కొంచెం కలర్స్ బాగా చూపించుకోవచ్చు అన్న అంటే, సుమన్ నాకు కూడా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి లైట్స్తో బాగా ఆడుకోవచ్చు విలేజ్లో, అది చేద్దామని చెప్పాడు. సో చెప్పి కథ నెరేట్ చేసాను, చేసినట్టు చేసేద్దాం అన్నాడు. వచ్చాడు. నేను ఫస్ట్ అంటే కొత్త కదా ఎలా భయం ఉంటుంది అంటే, నేనంటే అసిస్టెంట్గా చేశాను, ఆయన తప్పులు కొన్ని తెలిసింటాయి. ఈ అన్న సినిమాలు ఏం చేయలేదు, కొత్త ఆయన. సో వచ్చిన వెంటనే 2 scenes వేసామన్నా, ఇంకా అయిపోయింది సెట్ అన్న, ఇంకా ఆయన దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా అయిపోయింది. ఏమన్నా మాట చెప్పాడు, బ్యూటిఫుల్గా ఇస్తాను షార్ట్స్ మీకు అని, అలాగే ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నట్టుగానే, బ్రహ్మాండంగా వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఈ మ్యూజిక్ ఎవరు చేసింది? మ్యూజిక్ తన్మయ్ మిత్ర అన్న, కొత్త అబ్బాయి. మా అబ్బాయి నా తమ్ముడు అంటాడు, నాకంటే చిన్నపిల్లడు అబ్బాయి. నాకు 20 ఆడబెట్టినావు స్వామి, ఇంత మొత్తం అందరూ కొత్త వాళ్ళు, అవుట్పుట్ మాత్రం అరాచకంగా ఇచ్చినావు. ఆ అబ్బాయికి 21 years అన్న, నాకు 21 అబ్బాయి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. సో అలా నాకు సజెస్ట్ చేశాను, మా డాడీ నాకు సజెస్ట్ చేశాడు. సో వర్క్ చూసానన్న, చాలా బాగుంది. సో ఫస్ట్ భయం ఉంటుంది, కొత్త అబ్బాయి భయం ఉంటుంది, కానీ నేను ఎప్పుడు భయపడలేదన్న. 1 year జర్నీ చేశాను ఆ అబ్బాయితో. నేను చేసిన వెంటనే ఫస్ట్ నుంచి చెప్పాను, నమ్మకం ఉంది మిత్ర, దేని గురించి భయపడద్దు, నా అవుట్పుట్ నాకు చేతికి ఇచ్చేసాను చెప్పాను. షూటింగ్ ముందు 2 songs వెళ్ళాం, చాలా బాగా వచ్చాయి. షూటింగ్ తర్వాత 1 song చేసామన్న, అది బీభత్సంగా చాలా బాగా ఇచ్చారు మాకు అవుట్పుట్. ఆ పాట సాకేత్ అండ్ అరుణ్ కౌండిన్య అన్న, లాలా భీమ్లా పాడారు అరుణ్, ఆయన తర్వాత సాకేత్, ఆయన ఇద్దరు కలిసి పాడారు అనమాట. టైటిల్ సాంగ్ నింగి వంక తొంగి టైటిల్ సాంగ్ పాడారు. కానీ మొత్తంగా బల సెట్ అయినారు నీకు టీం కదా, అందరూ కొత్త వాళ్ళే, కానీ టాలెంట్ విషయంలో మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రం చేసినారు అందరూ. ఇంకోటి గిరి క్యారెక్టర్ చేసినాడు కదా హీరోకి ఫ్రెండ్గా, అతని గురించి ఏంది? ఆయన యాక్చువల్గా మా సినిమా అసోసియేట్ డైరెక్టర్ అన్న. ఆ సెట్లో మాకు వేరే ఆర్టిస్ట్ మాకు సరిపోవట్లేదు కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని అప్పటికప్పుడు అంటే ఆయన కూడా నాలాగే మాట్లాడతాడు. సో అన్న వెంటనే చేయంటే ఆయన రియాక్షన్ ఇచ్చాడు, నాకు ఇదే కావాలన్నా షార్ట్ లా సరే అన్న, ఈ రియాక్షన్ కావాలనుకున్నావా? ఇదే మెయింటైన్ చేయండి, అనవసరంగా తీసుకొచ్చారని చెప్పి వెంటనే కాస్ట్యూమ్ చేసి పెట్టేసాం. ఫస్ట్ సీన్ అదరగొట్టారు, ఇంకా అదే మొత్తం మీకు ఫుల్ లెంత్ రోల్ ఉన్నది. భలే ఉంది కామెడీ ఆ మనిషిది, బాగా చేసినాడు. ఆయన పేరు సీను అన్న, ఒరిజినల్ పేరు సీను. గిరి అనే క్యారెక్టర్ అది. సో మీకు ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది, దాంతోపాటు హీరో ఎమోషన్స్ తీసుకుంటాడు, షేర్ చేసుకుంటాడు. లైక్ ఏంటి బాధ కానీ, తన సంతోషం కానీ, ప్రేమ కానీ, ప్రతిదీ. సో చాలా బాగుంటుంది అన్న. మీకు సినిమాలో చెప్పాలంటే హీరోయిన్ కంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కాంబినేషన్ మీకు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. విక్రమ్ మీరు చెప్పండి, మన సుమంత్ రాజేమో నేను హీరో అని సెట్లోకి తీసుకొచ్చేసినాడు. షార్ట్లు తీసేటప్పుడు ఆయన డైరెక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాడో ఏందో అని అనిపించలా? అస్సలు అనిపించలేదండి. మెయిన్ ఏంటంటే స్క్రిప్ట్ చదివినప్పుడు నా క్యారెక్టర్ నేను బాగా లీన్ చేసుకున్నప్పుడు ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు షార్ట్ చెప్పేవాడు, ఇది షార్ట్ ఇది ఎమోషన్ అని చెప్పి నాకు చెప్పేవాడు. వన్స్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం పట్టించుకోవాలి కాదు. అంటే మా టీం వర్క్ ఎలా ఉండేదంటే, నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేసుకుంటాకి ట్రై చేసేవాడిని, డిఓపి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. సుమంత్ అన్ని బాగా కోఆర్డినేట్ చేసేవాడు అనమాట. అన్ని చూసేప్పటికి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, మంచి టీం దొరికిందని చెప్పి. సో అదే కాన్ఫిడెన్స్తో అలా వర్కౌట్ చేసాం. ఎవ్రీవన్ ఇన్ ద ప్రాజెక్ట్ డన్ వెరీ గుడ్ అండి. సంతోషం. ఇప్పుడు ఈ కథ నీకు చెప్పినప్పుడు ఇందులో నచ్చిన పాయింట్ ఏంది విక్రమ్? నచ్చిన పాయింట్ అంటే నా క్యారెక్టర్ నచ్చిందండి మెయిన్. మీకు ఇందాడే చెప్పాను కదా, ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ ఇన్నోసెన్స్ అండ్ ఆ ఎమోషన్స్ అని చెప్పి. సో అవి నాకు బాగా నచ్చాయి, అవి బాగా టచ్ అయినాయి హార్ట్కి. సో అవి నేను బాగా పోర్ట్రే చేయగలను చెప్పి ఫస్ట్ నేను నమ్ముకున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్తో చేశాను అనమాట. ఇప్పుడు ఆ స్లాంగ్ కొంచెం, మా స్లాంగ్ కొంచెం వేరేగా ఉంటుందిలే కథ, మరి ఎట్లా నేర్చుకున్నావు? అది ఒక మ్యాజిక్, అది నాకు తెలీదు. బట్ ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ సుమంత్ను వాళ్ళ పేరెంట్స్ వచ్చారండి సెట్కి. సో వాళ్ళు మాట్లాడేది ఒకసారి గమనించాను. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా కొంచెం అదే స్లాంగ్లో ఉంది, అంటే ఆ వర్డ్స్ అనేది ఆ స్లాంగ్లో ఉన్నాయి. సో అవి రెఫరెన్స్గా తీసుకొని ఇంకా నేను ఓన్ చేసుకోవడం ట్రై చేశాను ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని. సో ఆ డైలాగ్స్ అలా వచ్చి ఆ స్లాంగ్ అలా వచ్చింది, అది నాకు కూడా
ఎట్లా అనిపించింది మా స్లాంగ్ మాట్లాడేది? అసలు చాలా బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే అది ఇందాక చెప్పాను కదా, ఆ అనంతపురం స్లాంగ్ అనగానే అందరూ ఒక కఠినత్వం ఇలా ఉంటది అంటారు కదా, కానీ అందులో చాలా మంచి బ్యూటిఫుల్, చాలా బాగుంటది. ఆ ప్రేమ అనేది మనం చూపించడానికి చాలా బాగుంటది అందులో. ఆ పేరెంట్స్ మీద అవ్వచ్చు, ఒక అమ్మాయితో అవ్వచ్చు, ఆ లవ్నెస్ అనేది మనం బాగా చూపించుకోవచ్చు ఆ స్లాంగ్ లో. ఇప్పుడు హీరోయిన్ పేరు మల్లిక కదా, ఈ విక్రమ్ మీరు చెప్పండి, మల్లికతో మీ ఏమన్నా నడిచిందా? అంటే మూవీలో ఏమైనా నడిచిందా అంటున్నా. ప్యాకప్ అయినాక నేను అడగట్లేదు అబ్బా. సెట్లో తనకు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. నేనంటే ఇంత ముందు అయ్యి చేశాను, కానీ ఆ అమ్మాయికి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. తను బయట ఏదో జాబ్ చేసుకుంటా తను చేస్తుంది ఈ ప్రాజెక్టు. సో ఫస్ట్ నేను టెన్షన్ పడ్డాను, మా రిహార్సల్స్ అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. అంటే అమ్మాయిని చూడడం ఫస్ట్ అంటే తనకి నాకు మధ్యలో అప్పటి వరకు ఏం మాట్లాడుకోలేదు. ఆ రిహార్సల్ అప్పుడు కూడా నేను స్టార్టింగ్ అట్నే ఉంటది విక్రమ్, అయితే ఆ సెట్ లోకి వెళ్తాం కూడా ఫస్ట్ టైం. సో అంత ర్యాపు లేదు, ఎలా చేస్తామో ఏంటో, ఆ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిద్దో ఏంటో. మనోడేమో మంచి మంచి లవ్ సీన్స్ రాసేసాడు, ఎలా చేయాలి ఏంటంటే టెన్షన్ అనమాట. సో బట్ సెట్కి వెళ్ళిన తర్వాత తను బాగా కోఆపరేట్ చేసిందండి నాకు ఆ ఎమోషన్ పర్ఫామ్ చేయడానికి. తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, అవతల ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తేనే నేను ఇట్లా రివర్స్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలను. సో అది బాగా నాకు సపోర్ట్ చేసింది. సూపర్. నీకు మా స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్పు, ఏదన్నా నీకు గుర్తుండేది చెప్పు. అదే అండి, టీజర్లో అందరికి బాగా నచ్చిన డైలాగ్, అరే బిర్యానీ రా ఇప్పటికే చాలా లేట్ అయినా అది అని చెప్పి రిలీజ్ చేయడానికి. అంటే మా టీం అందరం సుమంత్ని అలాగే అంటా ఉంటాం అనమాట, అరే బిర్యానీ రిలీజ్ చేయరా ఇప్పటికే చాలా లేట్ అయినది అని చెప్పి అంటా ఉంటాము. సో అది ఇంకా మూవీలో వచ్చేసి ప్రపోజ్ సీన్ నాకు బాగా ఇష్టమైన సీన్ అండి. అంటే ఆ క్యూట్నెస్, ఆ లవ్ ఉంటుందా ఆ సీన్ లో, ఫ్రెష్నెస్ ఉంటుంది. అది టీజర్ లో కూడా పెట్టాం, మల్లిక నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మల్లిక అని చెప్పి ఆ సీన్ ఉంటుంది అనమాట. ఆమె ఏందో చెప్తాది నీకు రిప్లై అయ్యా, ఆ అమ్మాయి నాకు ఎన్నిసార్లు చెప్పాలరా నా వెనకాల తిరగొద్దని అని చెప్తాను. ఎందుకు బా మాదిరి ఎందుకు తిరిగి డైరెక్టర్ తిరగమన్నాడని తిరిగినావు అంతేనా? దానికి నాకు కౌంటర్ డైలాగ్స్ ఉంటాయి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సూపర్. ఇప్పుడు మీరు చెప్పండి, రష్మిత అందులో మీనా కదా, హీరోయిన్తో ఫుల్ లెంత్ రోలా ఏమిది? ఫుల్ లెంత్ రోల్. ఎట్లా మీకు కూడా ఫస్ట్ టైం కదా, సుమంత్ రాజుని నమ్మి దిగేసినావు, ఎట్ట అనిపించింది చెప్పు? నమ్మకం ఉండిందండి. అంటే ఫస్ట్ స్టోరీ చెప్పిన తర్వాత ఇట్లా ఉంటుంది మీ క్యారెక్టర్, సో ఎక్కువ యాక్టింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే ఆన్ స్క్రీన్ పర్ఫామ్ చేశాను. ఏంది మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది? అంటే చెప్పారు కదా ఇందాక ఆల్రెడీ, లైక్ ఒక పల్లెటూరు అల్లరి పిల్ల. ఓకే, సో ఆ అల్లరితో ఇంకా మొత్తం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అట్లానే గడిచిపోయింది అది. సో ఆ అల్లరి అల్లరి చేసినారు కానీ ఈ హీరో హీరోయిన్ మధ్య ఏం తంటాలు పెట్టలేదు, అట్టయితే ఇబ్బంది లేదు. సపోర్ట్ చేశాను. నాకు గిరి ఎలా సపోర్ట్ చేసాడో మల్లికకి నేను అలా సపోర్ట్ చేస్తాను. సో ఇద్దరు సపోర్ట్తో మీరు ఏదో గెలిచావా లేదా అనేది అది సినిమాలో చూడాలి. సంతోషం. టీజర్ చూస్తే నాకు ఒక విషయం భలే నచ్చింది బా. అనగనగా అనంతపురం, ఇక్కడ పగలు ప్రతీకారాలే కాదు ప్రేమలో ప్రేరేపించే మనుషులు కూడా చాలా ఎక్కువ అని బాగా అనిపించింది. అది ఎవరు రాసినారు ఆ డైలాగ్? అది నేనే రాశాను, డైలాగ్స్ మొత్తం నేనే రాశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రైటర్ బాను ఉన్నా, నాకు స్టోరీ ఇచ్చిన అబ్బాయి అబ్బాయి కాకినాడ. సో అబ్బాయికి అసలు రాయలసీమ యాసెంట్ అసలు తెలియదు కదా. సో ఇచ్చాడు ఫస్ట్, ఇచ్చిన వెంటనే ఇది టోటల్గా కోస్తా సైడ్ ఉంది షూటింగ్, అంటే కోస్తా సైడ్ ఉండే లొకేషన్స్ అన్నీ ఉన్నాయి, అంటే ఇలా చేస్తారు అలా చేస్తారు. సో ఆ కథలో అంటే ప్లాట్ మనం తీసుకొని టోటల్గా రాయలసీమకి షిఫ్ట్ చేస్తాం, అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఇప్పుడు కోస్తా అంటే ఆల్మోస్ట్ పచ్చగా అన్నీ ఉంటాయి సీన్లు, మన రాయలసీమ అంటే ఆల్మోస్ట్ కొంచెం ఎండిపోయినట్టు, కొంచెం రాగా. అనంతపురం అంటే ఇంకా డ్రాట్ కదా, అందుకని సో అలా మనం తీసుకున్నాం దాన్ని డైలాగ్స్ మొత్తం. సో ఈ కథ ఇప్పుడు ఈ ఆర్టిస్టులందరూ నువ్వు బాగానే పట్టుకున్నావు, కథ ఎట్ట పెడితే? కథ నేను ఈ సినిమా కంటే ముందు ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కాల్ పెట్టామన్నా రైటర్స్ కావాలి ఇలా అని. అప్పుడు నాకు భాను అప్రోచ్ అయ్యాడు. సో భాను అప్రోచ్ అయిన వెంటనే మనం తీసుకోలేం కదా, అబ్బాయి ఏం వర్క్ చేసాడో తెలియదు. సో ఒక 1-2 months తర్వాత ఆ అబ్బాయి నాకు డైలీ ఏదో ఒక సీన్స్ పంపించేవాడు. సో సరే ఓకే అవకాశం ఇద్దాం, నాకు మా ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చాడు.
సో నేను ఇట్లా పైకి వచ్చాను. సో నాకు కూడా ఒక అవకాశం ఇద్దాం వాళ్ళకి అని చెప్పి ఇచ్చాను. సీన్స్ రాపించాను, 2-3 సీన్స్ చాలా బాగా రాశాడు. వెంటనే ఇమీడియట్గా బాగా నాకు ఒక స్టోరీ కావాలి, ఇలా బ్యాక్డ్రాప్లో కావాలంటే నాకు ఒక 2-3 డేస్లో నాకు ఇమీడియట్గా స్టోరీ ఇచ్చేసాను. నువ్వు అదే ఆయనకి కొత్తవాడికి మనం కూడా అవకాశం ఇవ్వాలని మీ ప్రొడ్యూసర్ ఇచ్చినట్టు నువ్వు కూడా అవకాశం ఇచ్చినావు. అవుట్పుట్ చూసినాక మీ ప్రొడ్యూసర్ ఎక్స్ప్రెషన్ ఏంది? అన్న ఆయన యూకేలో ఉంటారన్న. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము షో వేసాం. అందరూ మేము చూడట్లేదు, ఈయన మొహం చూస్తున్నాం. మేము చాలాసార్లు చూసాం, ఈయన ఫేస్ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు, ఏంటి డబ్బులు పెట్టిందని కనబడుతుందా లేదా ఏంటి అలా చూసాడన్న. చూస్తున్నాడు, సీన్స్ చూస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు ఏంటబ్బా అని చూస్తున్నాం. ఆయన చూస్తాం, మేము మొబైల్ చూసుకుంటున్నాం. ఆయన ఒక్కటే మాట సెకండ్ నుంచి హక్ చేసుకొని చాలా బాగుంది సినిమా, ఇంకేం మాట్లాడలేదు. చాలా హ్యాపీ అనిపించింది మాకు. చాలు అంటే మేము ఆడియన్స్కి సినిమా చూపించే ఒక మేము మమ్మల్ని నమ్మి డబ్బు పెట్టిన ఆయన సినిమా చూపించాం, ఆయన చాలా బాగా నచ్చింది. అది మాత్రం చాలా హ్యాపీ అన్న. నాకు ఇంకోటి తీయాలా తిమ్మన్నాడు, చెప్పాడన్నా చేస్తామన్నా నెక్స్ట్. ఇందులో సీనియర్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారా అన్న? సీనియర్ ఆర్టిస్టులు వీరభద్రం గారు, శ్రీకుమారి గారు అన్న. 30/21 లాస్ట్ ఇయర్ బాగా ఫేమస్ అయ్యారు. మొత్తం దాంట్లోనే వాళ్ళిద్దరిని అంటే వాళ్ళని కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూస్తున్నాను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కష్టపడడం కానీ అన్నీ చూసిన వెంటనే ఇమీడియట్గా నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. వీరభద్రం గారు మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు, కథ కనెక్ట్ అయ్యారు, మీ ఎమోషన్స్ నాకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఎమోషన్లో ఉన్నారో నాకు ఆ ఎమోషన్స్ సినిమాలో కావాలని చెప్పాను. ఆయన వెంటనే నాన్న సూపర్ నాన్న ఒకసారి మీట్ అవుదామని చెప్పి మీట్ అవ్వాడు. స్క్రిప్ట్ మొత్తం నేను ఫుల్ వర్షన్ ఆయనకి ఇచ్చేసాను, షూట్కి వెళ్ళి ఇచ్చాను. ఆయన మొత్తం అంటే ఆ టైంలో నారప్ప సినిమా రిలీజ్ అయిందన్న, రాయలసీమ స్లాంగ్. ఆయన చదివి చాలా బాగుందన్న, నేను ఇందాక నారప్ప సినిమా చూశాను, ఎగ్జాక్ట్గా మీరు అదే పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే స్లాంగ్. నాకు దాన్ని చూసినప్పుడు అనిపించింది దాంట్లో క్యారెక్టర్ చేసింటే బాగుంటుందని. ఇప్పుడు నీ సినిమాలో అవకాశం వచ్చి నేను పక్కా నీకు ది బెస్ట్ ఇస్తాను అన్నాడు. చాలా హ్యాపీ ఆయన ది బెస్ట్ ఏంటి చాలా బాగా ఇచ్చాడు. సినిమాలో మీకు హీరో కంటే ఆయన మీకు కొంచెం దగ్గరకి అయిపోతారు. అంటే ఒక మీకు నాన్నలాగా మీకు బాబాయ్ లాగా ఉంటారు కదా, మీకు చాలా దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట ఎమోషనల్గా. చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టర్. ఇంకెవరు ఉన్నారు ఆయనతో పాటు సీనియర్ ఆర్టిస్టులు? అదే కాంబినేషన్ శ్రీకుమారి గారు చేశారు. ఇంకా భవానీ శంకర్ గారు అని ఆయన చాలా సినిమాలు చేశాడు అన్న, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, ఆయన బాగా చేశారు. తర్వాత ఇంకా దుర్గా గారు అని ఆవిడ చేశారు, చాలా బాగా చేశారు. అంటే మెయిన్ రోల్ వీళ్ళు వీరభద్రం గారు, శ్రీకుమారి గారు. భవానీ శంకర్ గారు సినిమాకి లీడ్, అంటే ఆయనతోనే సినిమా మొదలవుతుంది అన్నమాట మన సినిమా. ఆయన మీరు చాలా సినిమాలు చూసింటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు ఆయన. ఓకే, ఈ 22 రోజులు అనుకుందాం, 25 రోజుల 22 రోజులు. ఈ క్రమంలో నీకు ఇబ్బంది అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ప్రొడ్యూసర్ లేడు అక్కడ. అందుకని మీరు ప్రొడ్యూసర్ లేడు. నాకేంటంటే అన్నీ నా మీదే వస్తాయి, నేనే చూసుకోవాలి, ఏదైనా నేనే చూసుకోవాలి. సో ఇలా కాదు, నేను కొంచెం ఇబ్బంది పడే టైంలో నాకు టీం అంతా చాలా బాగా సపోర్ట్ చేశారన్న. ఈవెన్ ఈయన హీరోగా కాకుండా ప్రొడక్షన్ పరంగా పనిచేశాడు సినిమా. అంటే ఏంటంటే అలా అందరూ అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాం. ఎక్కడో కోరుకొండలో షూట్ చేసాం అన్న, చాలా లోపల ఏరియా, అంటే మారేడుమిల్లి దగ్గరలో ఉంటుంది ఏరియా. ఆ ఏరియా నరసింహస్వామి టెంపుల్, అక్కడ చాలా సినిమాలు జరిగాయి. ఆ ఏరియాలో మనకి ఏముండదు, చాలా తక్కువ మంది, తక్కువ ఊరు ఉంటుంది, చాలా చిన్న ఊరు అన్నది. అక్కడ నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి, కరెంట్ ఉండదు. ఆ టైంలో వర్షాలు వచ్చే టైం అనమాట, చాలా ఇబ్బంది ఉండేది. నాకు టీం చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చూసుకోవడం కానీ, తర్వాత ఇమీడియట్గా ఫుడ్ అంటే ఉంటుంది కదా సినిమా అంటే చాలా ఉంటాయి. సో నాకు వాళ్ళే హెల్ప్ చేశారన్న. అదే నాకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది, అదే ఎలా చూసుకోవాలి. డైరెక్షన్ అంటే క్రియేటివ్ సైడ్ మాత్రం, ఇది బిజినెస్, ప్రతిదీ చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళకి రాకపోతే ఇబ్బంది పడాలంటే మనకి సీన్లో ఎక్స్ప్రెషన్ రావు, వేరే ఎక్స్ప్రెషన్లు వస్తాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. అరే ఏంటన్నా కాఫీ లేదు వీళ్ళకి, అందుకని డైరెక్షన్ చేద్దామని నేను మిగతామని మా వాళ్ళకి అప్పచెప్పాను, ఈఎంఐ కానీ తర్వాత మిత్ర అక్క అని అప్పచెప్పాను అన్నమాట. రష్మిత గారు, మీ విషయానికి వద్దాము. స్టార్టింగ్ నుంచి మీరు అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఈ క్లైమాక్స్లో ఈ ఎమోషన్ ఎట్ట పండించినారు? పైగా మీరు కొత్త, ఎట్ట సాధ్యమైందే? అది మా డైరెక్టర్ గారు నాకు మౌల్ చేశారండి ఒక 2 days 3 days నుంచి. ఇది ఎమోషన్, అల్లరి కాదు, ఇది ఎమోషన్. సో అట్లా మౌల్డ్ అవ్వండి, దాని అకార్డింగ్ మీరు చేయండి అని. సో ఆ షూట్ ఏదైతే ఎమోషనల్ షూట్ ఉందో అది స్టార్ట్ అయ్యే ముందు నేను ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని 3-4 times చూసి మొత్తం నా లైఫ్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని, అది సీక్రెట్ అండి, ఆఫ్టర్ దిస్ షూట్ ఐ విల్ టెల్ యూ. సో అది మొత్తం గుర్తు తెచ్చుకొని ఆ ఎమోషన్ మొత్తం లోపల వేసుకొని, సో అట్లా అంటే ఇంకా
ఫేస్లో కనిపించేస్తుంది. లైక్ ఏంటి ఆ ఎమోషన్ ఏంటి, మనం చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, ఈ స్టేజ్కి ఈ ఒక్క సీన్ నాకు రావడానికి ఎంత కష్టం పడ్డాను అది మొత్తం నేను గుర్తు తెచ్చుకొని ఆ సీన్ చేశాను. చాలా బాగా చేసినారు, నచ్చింది, నాకు నచ్చింది. అది చాలా బాగా పండింది. సో మూవీలో అందరికీ నచ్చుతుంది ఆ సీన్. ఆ ఎమోషన్ సీన్ చూసి మీ డైరెక్టర్ ఏమైనా చెప్పినాడా? మా డైరెక్టర్ గారా అంటే లిటరలీ హీ నోస్ లైక్ వాట్ ఐఎమ్ క్యాపబుల్ అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కువ రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ గారు అయితే లిటరలీ ఏడ్చేశారు, ఆయనకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే నువ్వు ఆర్టిస్ట్ సక్సీడ్ హోప్ఫుల్లీ. గ్రేట్. హీరో విక్రమ్ ముందే అడుగుతున్నా, కరెక్టే చెప్పాలా? ఆయన్ని ఆడిషన్లో చూసి అనుకున్న దానికి నువ్వు ఫిక్స్ అయిపోయి ఆయన్ని తీసుకున్న దానికి న్యాయం చేసినాడా? యా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన నేను రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఎగ్జాక్ట్గా నాకు 100% ఇచ్చాడన్న. సర్టెన్ అంటే కొన్ని సీన్స్ ఉంటాయన్న ఎమోషనల్గా కానీ లవ్ రొమాంటిక్ కానీ, ఆయన యాక్చువల్ రొమాంటిక్ ఎప్పుడు చేయలేదని చెప్పేవాడు నాకు, కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ సీన్లో చాలా బాగా ఇచ్చాడన్న. అది వాటర్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఓకే ఇస్తున్నాడు మనం ఇంకా తీసుకుందాం ఆయన దగ్గర నుంచి అనుకున్నా. సో మనకి ప్రీ క్లైమాక్స్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయన్న. దాంట్లో ఏంటంటే మీకు ఒక మనం పర్సనల్గా ప్రతి వ్యక్తి పర్సనల్గా కొన్ని ఎమోషన్స్ని ఫేస్ చేస్తాడు. అంటే సింగిల్గా ఉన్నప్పుడు, అంటే సభ మీరు సింగిల్గా ఉన్నా కానీ ఎవరు సింగిల్గా ఉన్నా బాధ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. అంటే అరే ఏంట్రా ఇట్లున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి, ఎగ్జాక్ట్గా అలాంటి సిచ్యువేషన్ మన సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ టైంలో నాకు అన్న నాకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు షార్ట్కి. నాకు ఫోన్ నుంచి కాల్స్ వచ్చేవి అన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అంటే ఆ టైంలో ఏంటంటే అన్న చాలా క్రిటికల్ పొజిషన్ అన్న, వాళ్ళ నాన్నకి బాగాలేదు. షార్ట్ నేను ఇప్పుడు ఆ ఫోన్ అన్నకి ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసి వెళ్ళిపోతుంది. సో ఏం చేశానంటే షార్ట్ రన్నింగ్ లో ఉండి ఆ పక్క ఫోన్స్ వస్తేనే ఆ పక్క నేనే విక్రమణలో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నాను. అదమ్మా అంటున్నాను, ఎందుకంటే ఎమర్జెన్సీ ఆ పక్క ఎత్తితే వాళ్ళ ఎమోషన్ చెప్పేస్తారు మనకి. సో చెప్తున్నాను ఆ పక్క చెప్తున్నాను, అందుకని అయిపోయింది. ఖర్చు వెంటనే ఫోన్ ఇచ్చేస్తాను, అన్న ఇది చెప్పేసి మాట్లాడా అని చెప్పాను. అది ఏమైందిరా అంటే చెప్పాను అన్న. అలా అంటే ఆయన తనకున్న అంటే కష్టాలు కూడా పక్కన పెట్టి నాకు యాక్ట్ చేసి ఇచ్చాడన్న. అంటే నేను చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాను దానికి, లిటరల్ చెప్పిన డబ్బులు కూడా ఇవ్వలేదు ఆయనకి నేను, కానీ ఆయన ఫుల్ ఫిల్గా ఇచ్చాడన్న. నాకు చాలా హ్యాపీ, నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. నాకు అన్న తప్ప నాకు ఇంకెవరు హెల్ప్ చేయరు, అంటే ఈ క్యారెక్టర్కి అన్న తప్ప ఇంకెవరు న్యాయం చేయరు అని నాకు అనిపించింది అన్న. చాలా హ్యాపీ, నేను లైఫ్లో ఇంకెప్పుడు మర్చిపోను అన్నది. అది విక్రమ్ మీరేమంటారు? మీ డైరెక్టర్ నీ మీద ఎమోషన్ అవుతున్నాడు. అంటే తను చెప్పింది కరెక్టే. అంటే నేను మీకు ఫస్ట్లో చెప్పానండి, నాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, ఆ క్యారెక్టర్లో జీవించడం అది చాలా ఇష్టం అని చెప్పి. నాకు అవతల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ సీన్ రావడం, ఎందుకంటే తన లైఫ్ డెడికేట్ చేసి ఎవరినో ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించుకొని అమౌంట్ తెచ్చుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అది నాకు ఎందుకో చాలా నచ్చింది. అంటే అతనికి అవకాశం ఇచ్చినా సరే అతని మూలంగా నాకు అవకాశం వచ్చింది, ఒక హీరోయిన్కి అవకాశం వచ్చింది, తను మీనాకి అవకాశం వచ్చింది, తను నమ్ముకొని దాదాపు ఒక 15 మెంబర్స్కి అవకాశం వచ్చింది. సో వాళ్ళందరి కష్టం కూడా నా మీదే డిపెండ్ అయి ఉంది. నేను బాగా పర్ఫామ్ చేస్తేనే రేపొద్దున వాళ్ళకి ఉంటుంది, మన డైరెక్టర్కి వేరే అవకాశాలు వస్తాయి. నాకు నా మీద అది ఒక బాధ్యత అనమాట. సో అది నిర్వర్తించడానికి నేను ఎంత దూరమైన వెళ్ళాలి కాబట్టి అది మైండ్లో పెట్టుకొని నేను ప్రతి సీన్ చేశాను. తను కూడా నాకు మెయిన్ ఏంటంటే వేరే చాలామంది డైరెక్టర్స్ని చూస్తూ ఉంటాం మనం, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్లో ఉన్నది మాత్రమే ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తారు, అంతేగాని ఆ ఆర్టిస్ట్ ఏం చేయగలడు అనేది ఆ కన్వీనియన్స్ ఇవ్వరు మన ఆర్టిస్ట్కి. అంటే ఫస్ట్ అతను ఏం చేస్తాడో చూసి తర్వాత వాళ్ళకి అందులో ఏం కావాలనేది తీసుకుంటారు. సో సుమంత్ ఏంటంటే ఆ లీనియన్స్ నాకు ఇచ్చాడనమాట. ఫస్ట్ నా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు ఆ సీన్ నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అనేది నాకు 100% ఇచ్చేసేవాడు, స్కోప్ ఇచ్చేసేవాడు. సో ఫస్ట్ నేను పర్ఫామ్ చేసి చూపించేవాడిని, సుమంత్ దీనికి ఇంత అవసరమా, ఇంత తగ్గిద్దామా అని చెప్పి ఫస్ట్ నేను పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత సుమంత్ నాకు అడ్జస్ట్మెంట్ చెప్పేవాడు అనమాట. సో దాని మూలంగా నాకు చాలా ఈజీ అయింది, అది నాకు ఆ ప్రెషర్ లేదు మెయిన్. సో ఓవరాల్గా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా మంచిగా సింక్ అయింది కదా, గ్రేట్. అదే ఇందాక చెప్పారు కదా సెట్ లో అన్ని వర్క్స్ చేశారని చెప్పి, అది కూడా కేవలం సుమంత్ కష్టం చూసే అనమాట. హీరోయిన్ కంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. సూపర్. ఏం చేసినా ఇంకా ఆ సినిమా కోసమే, మనందరం వచ్చింది దానికోసమే అన్న. ఖచ్చితంగా మీకు మంచి పేరు తెస్తుంది, అవకాశాలు ఇంకా వస్తాయి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఆడియన్స్కి అండి. మేమందరం కొత్త అని కాకుండా చాలా సీనియర్ లాగా ఫీల్ అయ్యి మా అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, బయట చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా ప్రమోషన్స్ అప్పుడు కానీ షేర్ చేసి మేము చేసిన వర్క్స్ని షేర్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు బయట. మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవ్రీవన్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు టీజర్కి ఈ టైటిల్ లాంచ్కి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, ఎస్వి కృష్ణారెడ్డి గారు, వివి వినాయక్ గారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది? అంటేనా మేము కృష్ణారెడ్డి గారితో టైటిల్ లాంచ్ చేసినప్పుడు సాంగ్స్ అవి రెడీ ఉన్నాయి సార్, మీరు కొంచెం టైం ఇస్తే మేము సాంగ్స్ వినిపిస్తామని చెప్తాం. వినిపించాం. ఆయన చాలా హ్యాపీగా అంటే లేచి హక్ చేసుకుని చాలా బాగుందమ్మా, మంచి సినిమా చేశారమ్మా, సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. నా లైఫ్లో వచ్చిన ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ అన్న. చాలా బాగా హ్యాపీ అనిపించింది. వినాయక్ గారు టీచర్ చూసి కూడా చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు, కొత్తలాగా అనిపించట్లేదు, డిఓపి కానీ మ్యూజిక్ కానీ కొత్తగా అనిపించట్లేదు, చాలా బాగా చేశారు, ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పారు. సో చాలా హ్యాపీ అని. అంటే వాళ్ళెవరో మనకు తెలుసు కానీ మేమెవరో వాళ్ళకి తెలియదు కదా, కానీ వాళ్ళు జెన్యున్గా చాలా బాగుందమ్మా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అదే బాగాలేదనుకో, నచ్చలేదనుకో, ఆల్ ద బెస్ట్ అమ్మా అంతే చెప్పేస్తారు. సర్లే ఓకే అంటారు, కానీ వాళ్ళు చూసి కొద్దిసేపు గడిపారన్న మాతో పాటు. ఆల్మోస్ట్ 1 hour మాకు ఇంకా ఎక్స్ట్రా టైం ఇచ్చారు, మా టీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్స్ట్రా టైం. సో దే ఇంప్రెస్డ్, కనెక్ట్ అయినారు. వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళ షెడ్యూల్ మర్చిపోయి మరి మాతో స్పెండ్ చేశారు. సో అప్పుడు నిజంగానే చెప్తున్నారులే, జెన్యున్గానే చెప్తున్నారు, అబద్ధం చెప్పట్లేదు అని అనిపించింది అనమాట. అది చాలా హ్యాపీ. సూపర్. ఫైనల్గా మూవీ ఎప్పుడు రిలీజ్ చేద్దాం? మన పక్క మార్చిలో అన్న, ఈ మార్చిలో మనం రిలీజ్ చేస్తాం అన్న. మొత్తం సిద్ధం చేసుకున్నారు? రెడీ అన్న, తప్పకుండా. అందుకే స్టార్ట్ చేసే ప్రమోషన్స్ కూడా మార్చిలో పక్క రిలీజ్ చేస్తాం. వెయిటింగ్ అబ్బా, తొందరగా చేయి. తప్పకుండా చేస్తాం. సో అంటే మేము కొత్త వాళ్ళైనా కొంచెం అంటే పర్లేదు చూద్దామని ఆడియన్స్ అంతా కొంచెం మా మీద అంటే లైక్ చూద్దాం, కొత్త ఎంకరేజ్ చేస్తే కొంచెం హ్యాపీ అన్న. సినిమా అయితే పక్కా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 100% కష్టపడ్డాం. మేము మా పక్క నుంచి ఫుల్గా మేము ఆడియన్స్కి ఒక ట్రీట్ ఇస్తున్నాం అన్న. వాళ్ళు చూసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా పర్లేదన్న, బట్ ఒరిజినల్గా వాళ్ళ మనసులో ఏమో బయటకు చెప్తే చాలా అన్న. నెక్స్ట్ సినిమాకి మేము ఇంప్రూవ్ చేసుకుంటాం, నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మేము కానీ మా డైరెక్టర్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటాం. సో మాకు టాక్ వస్తే చాలా ఇంకేం అవసరం వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్టా విజువల్ ట్రీట్ ఇస్తున్నారు ఆడియన్స్కి, మీకు అది చూసి ఎవరైనా ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చి మీకు ట్రీట్ ఇచ్చి ఓ ప్రాజెక్ట్ ఇస్తాడు పోబ్బా. థ్యాంక్ యూ సో మచ్. జరిగితే బాగుంటుంది. జరుగుతుంది పో. ఖచ్చితంగా జరిగింది.